ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ అన్నీ చాలా బలంగా తయారవుతాయి. ఇప్పుడు త్రికోణాసన్ని ఎక్సర్సైజ్ లాగా చేయటం ద్వారా మనకి ఈ ప్రక్క మజిల్స్కి చాలా బలాన్ని చేకూర్చే ఎక్సర్సైజ్ అనమాట అది. ఇందులో కూడా నడు నొప్పులు మెడ నొప్పులు ఉన్నవారు చేయొద్దు, చూస్తూ ఉండండి. ఇతరులు ఇట్లా కాళ్ళు వెడల్పు పెట్టి చేసే ప్రయత్నం చేయాలి. ఇలా చేత్తో పాదాన్ని, మోకాళ్ళు అసలు వంగకూడదు. ఈ చేత్తో పాదాన్ని అనుకుంటాం, లేదా ఆనకపోయినా ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా తల లేపి పై చేతిని చూస్తాం. ఇట్లా చేయగలిగినంత వరకు వేస్తాం. అల్పు వచ్చేస్తుంది. దీర్ఘ శ్వాసల వల్ల లాభం బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం హిప్ జాయింట్ని అంటే తొంటి యొక్క ఎముకను బాగా లూజ్ చేసుకోవటానికి, దానికి సంబంధించిన కండరాలను బలం చేసుకోవటానికి ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ చేద్దాం. తిరగలి తిప్పినట్టుగా మనం ఇప్పుడు సీటుని తిప్పాలన్నమాట. 2 కాళ్ళు దగ్గర ఉంచుకుంటాం, చేతులు నడుము మీద పెట్టుకుని వీలున్నంత వరకు తిరగలు తిరిగినట్లుగా మనం సీట్ని అట్లా గుండ్రంగా వయసు పెరిగే కొన్ని జాయింట్స్లో కూడా స్టిఫ్నెస్ వచ్చి మూమెంట్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళా రివర్స్లో ఇప్పుడు మనం మోకాలు జాయింట్ని స్ట్రెంగ్తన్ చేసే, లూజ్ చేసే ఎక్సర్సైజ్ చేద్దాం. కొద్దిపాటి మోకాలు నొప్పులు ఉన్నవారైతే ఇవి చేస్తే అలాంటి సమస్యలు కొంత తగ్గడానికి హెల్ప్ జరుగుతుంది. లేనివారు ముందు నుంచి ఇలాంటివి చేస్తే అలాంటి సమస్యలు రాకుండా చాలా మంచి లాభం జరుగుతుంది. ఇప్పుడు కాళ్ళు ఇలా దగ్గర పెట్టి 2 పాదాలను దగ్గర ఉంచుకుంటాం. ఈ చేతుల్ని మోకాల మీద ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు. మీ వీలు పట్టి ఇలా పెడతారు. 0 చుట్టినట్టుగా మోకాళ్ళను తిప్పాలి మనం. ఇట్లా మళ్ళీ వీటిని రివర్స్లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మోకాలు వెనక భాగం ఉండే ఈ మజిల్ని స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజ్ చేద్దాం. అలాగే పిక్క కండ బలం అవుతుంది. దీని ద్వారా చాలామందికి వెనక భాగం నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు రాకుండా హెల్ప్ చేస్తుంది. మరి దీన్ని చూస్తే మీకు తెలుస్తుంది. వెనక నుంచి కూడా చూడొచ్చు. ఇలా ఈ మడ వచ్చి దగ్గర సీటుకి తగిలేటట్టుగా మెయిన్గా దీనికి బలం అనుకున్నాం. మీకు అక్కడే పెయిన్ వస్తుంది చూడండి. చేతులు ఇలా నడుంకు పెట్టుకుని కూడా చేయొచ్చు మీరు. తొడలు బాగా పిక్కల్లావుగా ఉన్న వారికి మడం వెళ్ళి సీటుకి తగలపోవచ్చు. ఎంతవరకు వస్తే అంతవరకు గెంటే ప్రయత్నం చేయండి. తొడ కండరాలు కూడా మంచి బలంగా తయారవుతాయి.
మీరు నడిచిన మెట్లెక్కిన ఈ పిక్క కండరాలు తొడ కండరాలు స్ట్రెయిన్ కాకుండా ఈ ఎక్సర్సైజ్ వల్ల బలాన్ని పుంజుకుని మీకు హెల్ప్ చేస్తాయి. అలాగే మీరు ఎక్కువసేపు షాపింగ్ చేసినా టూర్ చేసినా నడిచినా ఇవి బలంగా ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ భారం అనిపించదు కాళ్ళు. ఇప్పుడు మనం ఈ కాలు శీలమండలాన్ని బలం చేసుకోవడానికి, ఆ జాయింట్ని లూజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. చేతులు నడుము మీద పెట్టుకు చేయొచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నవారు, మడాల నొప్పులు ఉన్నవారు చేయకండి, వారు మానేసి రెస్ట్గా ఉండొచ్చు. ఇతరులు మాత్రం చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నవారికి మరీ స్ట్రెయిన్ ఎక్కువై కొత్త పెయిన్లు వస్తాయి. చూసేవారికి బాగుంటుంది చేస్తుంటే, కానీ చేసేవారికి మాత్రం పిక్కల్లో పోట్లు పుడుతుంటాయి. ఇలా చేయటం ద్వారా పిక్కలకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే మీరు ఎన్ని గంటల నుంచున్నా, ఎన్ని గంటలు పనిచేసినా పిక్కల్లో లాగటం, సాయంకాలం అయ్యేసరికి వేలాడిపోవటం, కాళ్ళు గుంజటం లాంటి సమస్యలు దీనికి బాగా తగ్గుతాయి. ఇలా మనం ఎంతసేపు నొప్పులు లేకుండా చేయటానికి కాళ్ళు సహకరిస్తే అంతసేపు చేసి రెస్ట్ ఇస్తారు. రోజు రోజుకి ఒక 4-5 సార్లు పెంచుకుంటూ వెళ్తే సరిపోతుందన్నమాట. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ కాళ్ళకు. ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ కాలి వేళ్ల అడుగు భాగానుండే కండకు, ఆ ఎముకలకు మంచి బలాన్నిచ్చే ఎక్సర్సైజ్ అనమాట. 2 పాదాలు దగ్గర పెడతాం. సాధ్యమైనంత వరకు వేళ్ల మీద పైకి ఎంత హైట్ లేపి సాగదీయగలిగితే శరీరాన్ని అంత హైట్ సాగదీయగలుగుతాం. చేతులు పైకి తీసుకెళ్తూ, చేతులు దింపుతూ గాలి వదిలేస్తాం. మళ్ళా పైకి ముని వేళ్లపైన లెగటం అంటారే అలా, అట్లా ఒక 10-15 సెకండ్లు ఉండొచ్చు పైన ముని వేళ్ల మీద సాగిన తర్వాత. చేతులు దింపుతూ గాలి వదిలేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మనం మెడ భాగం నుంచి పాద భాగం వరకు అన్ని రకాల కండరాలకు, ఎముకలకు, నరాలకు కదలికలనిచ్చి మంచిగా లూజ్ చేసేవి, కండరాలకు బలాన్ని ఇచ్చే వాటిని కూడా చేయటానికి ప్రయత్నం చేశాం. ఇంకా చాలా రకాలు ఉంటాయి. తేలికపాటి రకాలు అందరూ చేయగలిగేవి, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటాయని ఇవి చూపించాం. మనం నిద్ర లేచేసరికి శరీరం అంతా పట్టుకుపోయి ఉంటుంది. అంచేత లేచిన వెంటనే అందరూ అని ఇరుచుకుంటారు. తల్లిపాలు తాగే పిల్లవాడు కూడా చూడండి, తరచూ ఎందుకు విరుచుకుంటాడంటే 1 గంట కదలకుండా నిద్రపోయేసరికి శరీరంలో కండరాలన్నీ పట్టేస్తాయి. అలా పట్టినప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగదు. అందుకని సెల్స్కి అన్ని సరఫరా జరగాలంటే రక్తం వెళ్ళాలి. రక్తం వెళ్ళాలంటే కండరాలు కదలిక ఉండాలి. కండరాల కదలిక నిద్రలో ఉండదు, కదలకుండా కూర్చునే పనుల్లో ఉండదు. అందుచేత ఆ కదలికల కోసం మనం అప్రయత్నంగా మధ్య మధ్యలో విరుచుకుంటూ ఉంటాం. ప్రాణవాయువు చాలకపోతే అప్రయత్నంగా హావలెంతలు వచ్చేసి నోరు బాగా తెరిచి ఎక్కువ గాలి తీసుకుంటుంటాం. బాడీకి ఏది కావాలో అది మన చేత చేయించుకుంటుంది. కానీ బాడీ నాకు ఎక్కువ విరుచుకోమనే లక్షణాలు కలిగిస్తున్నదంటే నేను బద్ధకంగా కూర్చుంటున్నాను, శరీరానికి ఎక్సర్సైజులు లేకుండా నేను బ్రతుకుతున్నానని మనం అర్థం చేసుకోలేం. అంచేత ఇలాంటి ఎక్సర్సైజులన్నీ నిద్ర లేచిన వెంటనే ఒక 1/2 గంట 1/2 గంట సేపు కనుక చేస్తే అన్ని మజిల్స్, అన్ని నర్వ్స్, అన్ని జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అవుతాయి. ఆ తర్వాత మనం ఆసనాలు చేయాలన్నా, ప్రాణాయామం చేయాలన్నా, ఇతర ఏ పనులు చేసుకోవాలన్నా బాడీ చక్కగా మీ పనులకు సహకరిస్తూ ఉంటుంది. ఎవరికైతే నిద్ర లేచిన వెంటనే కాస్త ముక్కు చెమ్మగా, రొంపగా ఉండి ప్రాణాయామం చేయడానికి ఆటంకంగా ఉంటుందో, తరచూ తుమ్ములు వస్తుంటాయో, ముక్కు బ్లాక్ అయి గాలాడకుండా ఇబ్బంది పడుతుంటారో, అలాంటి వారు డైరెక్ట్గా ప్రాణాయామం చేయకూడదు. ముందు ఇలాంటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్పాట్ జాగింగ్, కదలకుండా ఒకేసారి ఉండి పరిగెత్తటం చేయిస్తూ నోరు మూసేసి ముక్కు ద్వారా గాలిని ఫోర్స్గా తీసుకుని ఫోర్స్గా వదులుతూ ఉంటే గాలి రాపిడికి రొంపలు ఆవిరైపోయి ముక్కు డ్రైగా అవుతుంది. అప్పుడు ప్రాణాయామం చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. అంచేత శరీరంలో క్యాలరీస్ ఖర్చు అవ్వాలన్నా, పిక్కలకు మంచి బలం రావాలన్నా జాగింగ్ చాలా మంచిది.